హాయ్ సార్, వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్. నేను ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పబోతున్నానండి. అంటే సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పెనమలూరులో మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. అంటే ఇందులో ఆల్రెడీ ఒక ప్రాజెక్టు డెవలప్ చేసామండి. ఒక 18 ఎకరాల వరకు డెవలప్ చేసామండి. గేట్ కంప్లీట్గా సిఆర్డి అప్రూవ్డ్తో జరిగిందండి. ఆల్రెడీ మనకి పెనమలూరు హై స్కూల్ దగ్గర ఏదైతే ఉందో, పెనమలూరు హై స్కూల్ నుంచి మన ప్రాజెక్టు అంటే ఊరు బయటికి రెండు వైపులా కూడా ఆక్యుపైడ్ హౌసెస్ ఉన్నాయండి, ఇంతకుముందు ఉండేవి. సో వాటన్నిటిని కూడా మనం గవర్నమెంట్ వారు క్లియర్ చేయడం జరిగిందండి. సో అది కూడా క్లియర్ అయిపోయింది. మొత్తం 80 అడుగులు పెద్ద రోడ్ అండి ఇది. ఏదైతే మన కాజా టోల్గేట్ నుండి ఇటుగానే వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్కి రోడ్ అనేది చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు హైవే ఇక్కడ నుంచి 1.5 km డిస్టెన్స్ ఉందండి. హౌసింగ్ కట్టుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ స్వీట్ వాటర్ అండి ఇది. మన ప్రాజెక్ట్లో కంప్లీట్గా మనం అన్ని కూడా సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్ట్లే మనం డెవలప్ చేస్తామండి సన్సిరీ ప్రాజెక్ట్స్ నుండి. సో లోపలికి వెళ్ళి మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు మళ్ళీ అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఎప్పటిలాగానే దయచేసి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, దయచేసి ఈ వీడియో చూస్తున్నవారు ఇప్పటివరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ ద్వారా ఈ కంపెనీలో డెవలప్ చేసే ప్రతి ప్రాజెక్టు వివరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఎందుకంటే మనం సన్సిరీ ప్రాజెక్ట్స్ నుంచి అమరావతిలో కానీ, అదేవిధంగా విజయవాడ బందర్ రోడ్డు కానీ, విజయవాడ ఏలూరు రోడ్లో కానీ మనం చాలా ప్రాజెక్టులు డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మనకి ఇంకా కొన్ని ప్రాజెక్టులు, అప్కమింగ్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. సో కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసరికి ప్రాజెక్ట్ లోపల ఉన్నామండి. మీరు చూస్తున్నది ఇది మన సన్సిరీ ప్రాజెక్ట్ వారి ఆర్చ్ అండి. ఇది మన డెవలప్మెంట్స్ వచ్చేసరికి మొత్తం చుట్టూరు ప్రహరీ కానీ, ఆర్చ్ గేట్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్లాంటేషన్ కానీ, పార్కులు, ఇవన్నీ కూడా ప్లే ఏరియా మొత్తం కూడా డెవలప్ చేసినాయండి. ఇది మన ప్రాజెక్ట్ అండి. ఈ విధంగా మనకి చుట్టూరు ప్రహరీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు వాకింగ్ పాత్లు కూడా ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగిందో మీరు చూడొచ్చండి. చక్కగా ఈ పార్కింగ్ టైల్స్ వేసి, లాక్ టైల్స్ వేసి కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ విధంగా మన ప్రాజెక్ట్ అంతా కూడా వాకింగ్ పాత్స్ ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షను, అదేవిధంగా ఈ శిలాఫలకాలు అనేది ఇస్తామండి. ఇదేంటంటే కంపెనీ పేరు కానీ, ఎల్పీ నెంబర్ కానీ, కస్టమరు, ప్లాట్ నెంబరు, మనం ఎప్పుడు వచ్చినా సరే మన ప్లాట్ ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు, మన ప్లాట్ కనిపించలేదు అనే ఇబ్బంది ఉండదండి. ఈ విధంగా మనం డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా లో వోల్టేజ్ రాకుండా హై వోల్టేజ్ పవర్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. మీరు చూడొచ్చు. సో ఇది మొత్తం ఒక 5 ఎకరాలు, 4.5 ఎకరాలు ఎక్స్టెన్షన్ ఉందండి. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీకు ఈ మంత్ 25, 26 తారీఖులో ల్యాండ్ చేయడం జరుగుతుందండి. కంపెనీ వారు చెప్పారు. ప్రైస్ అనేది మాత్రం ఆ రోజే రివీల్ చేస్తారండి. ప్రైస్ అనేది అప్పుడే ఉంటుంది. బిఫోర్గా మీరు సైట్ విజిట్ చేసి లొకేషన్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే నేను మా కార్లో మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తానండి. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ముందొచ్చి చూసుకున్నట్లయితే అప్పుడు మీకు ప్రాజెక్ట్ ల్యాండ్ చేసిన తర్వాత మీరు చూస్తే ఏం జరుగుద్దంటే, అప్పటికే ఎగ్జిస్టింగ్ కస్టమర్లు వచ్చి ప్లాట్లు కార్నర్ది కానీ, ఈస్ట్ ఫేసింగ్లు అన్నీ కూడా తొందరగా అయిపోతాయండి. ఆ తర్వాత మీరు కొనుక్కుందామన్నా చాలా ఇబ్బంది పడాల్సి, అంటే వెస్ట్లో ఉన్నాయండి మాకు ఈస్ట్లో కావాలనుకున్నప్పుడు సమస్యలు అవుతుంది. కాబట్టి ల్యాండ్ చేయకముందే మీకు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు వాట్ అనేది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ప్రాజెక్టు మధ్యలో ఉన్నామండి. మీరు చూడొచ్చు ఎంత చక్కగా బీటీ రోడ్లు అయినా సరే ఎంత చక్కగా డెవలప్ చేసాము అనేది మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఇది మొత్తం మెయిన్ రోడ్ అండి. మన ప్రాజెక్టు బయట నుండి మన ఎంట్రన్స్ నుంచి ఇది 60 అడుగుల రోడ్ అండి, ప్రాజెక్టు మెయిన్ రోడ్డు. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా మన 40 అడుగుల రోడ్లు అండి. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ కరెంట్ అంతా కూడా ఇచ్చేసామండి, ఎలక్ట్రిసిటీ కూడా. సో ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ కూడా కట్టుకుంటున్నారు. మీరు అక్కడ చూడొచ్చు. మీరు జూమ్ చేసి చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. మనకి ఇటువైపుగా కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు విజిట్ కార్ అరేంజ్ చేస్తామండి. ఒకసారి చూడండి. బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు, ప్రైమ్ లొకేషను. ఇక్కడ వాటర్ కూడా ఎంత స్వీట్గా ఉంటాయో ఎవరిని అడిగినా కానీ చెప్తారు. సార్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు,
నేను పైనుండి కూడా మీకు వీడియో తీయడం జరుగుతుందండి. ఇది వచ్చేసరికి పార్క్ అండి. పార్క్లో అటు ఇటు ప్రహరీ ఏదైతే ఉందో ఆ ప్రహరీకి రెండు వైపులా కూడా చెట్లు నాటడం జరిగింది. అలాగే మధ్యలో కూడా 2 లైన్లు చెట్లు నాటడం జరిగిందండి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో, ఈ విధంగా చాలా చెట్లు మనం నాటామండి. ఇందులో కొబ్బరి చెట్లు గానీ, మామిడి చెట్లు గానీ, సపోటా చెట్లు గానీ, ఇంకా ఫ్రూట్స్‌కు సంబంధించినటువంటి చెట్లన్నీ కూడా నాటడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడొక పార్క్ ఉందండి. సో, ఇది మొత్తం కూడా 2 ఎకరాల 25 సెంట్ల వరకు సుమారుగా పార్కుల పర్పస్‌గానే ఉన్నాయండి. ఆక్సిజన్ కోసం సిటీలో ఉన్నటువంటి వాళ్ళం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం ఆక్సిజన్ సరైనటువంటి ఆక్సిజన్ లేక, ఇక్కడైతే చిన్నపాటి ఫారెస్టే ఉందని చెప్పొచ్చు. చక్కగా గ్రీనరీ వస్తుందండి. చాలా చాలా చల్లగా ఉంటుంది. మంచి ఆక్సిజన్ దొరుకుతుందండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ ప్రకారంగా మనం డెవలప్ చేయడం జరిగింది. మీరు వాకింగ్ పాత్స్ పక్కమ్మట కూడా ఎంత చక్కగా చెట్లు పక్కనే ఎంతంత మంచి మంచి చెట్లు నాటడం జరిగింది. మీరు అక్కడ చూసినట్లయితే అదంతా కూడా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఇది మన ఆర్చ్ గేట్ అండి. అది వేరే వాళ్ళ ఇట్లా అపార్ట్మెంట్లు కానీ చుట్టుపక్కల లివింగ్ ఉంటున్నారండి. ఇదొక అపార్ట్మెంటు, ఇదొక హౌసు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా శ్రీహరి గార్డెన్ కానీ ఇవన్నీ కూడా పెనలూరు విలేజ్లో ఉన్నటువంటి ఇళ్ళేనండి. సో, చుట్టూరు సిటీయేనండి. సో, ఇప్పుడిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు వేరే వాళ్ళు, మన ప్రాజెక్ట్లో కొనుక్కున్నటువంటి వారు. సో, దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ముందుగానే మీరు ఒకసారి విజిట్ చేయండి. దయచేసి ఖాళీ చూసుకొని విజిట్ చేస్తే మీరు ఏ కార్నర్లో తీసుకోవాలనుకుంటున్నారు అనేది మనం ముందుగానే డిసైడ్ చేసుకోవచ్చండి. వన్ ఫైనల్ రిక్వెస్ట్ అండి నాది. దయచేసి ఈ వీడియో చూస్తున్నారు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.